దీపావళి పండుగ వస్తే ప్రతి ఇంటి ముందు దీపాలు పెట్టడం, క్రాకర్స్ కాల్చడం, కలర్ఫుల్గా ఈ ఫెస్టివల్ను నిర్వహించుకుంటారు. సేమ్ టైంలో నరకాసుని వధ కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అయితే దీపావళి పండుగకు సంబంధించినటువంటి చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ఒక క్రాకర్స్ కాల్చడమే కాదు, చీకటిని పాలదోలే వెలుగును తీసుకొస్తుంది. సేమ్ టైంలో ఈ దీపావళి పండుగ అప్పుడే నోములు నోచుకోవడం అనేది చాలా సెంటిమెంట్గా భావిస్తారు. అయితే ఈసారి దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి, నోములకు సంబంధించినటువంటి విశిష్టత ఏంటిది, ఈ దీపావళికి ఉండే నోములు ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది, నోములు ఎవరు నోచుకోవాలి, ఏ రోజు నోచుకోవాలి, దీనికి సంబంధించినటువంటి ముహూర్తాలు ఏమైనా ఉంటాయా, దీని మీద తెలుసుకునేందుకు మనతోటి వేస్తంబాల ఆలయ అర్చకులు మనీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. అంటే జనరల్గా దీపావళి వచ్చిందంటే కూడా చాలా ఇళ్లలో క్రాకర్స్ కాల్చడం కావచ్చు, దీపాలు పెట్టుకోవడం ఇదంతా కూడా కనిపిస్తుంది. సేమ్ టైంలో నోములు కూడా అలాగే ఉంటాయి. అసలు ఈ దీపావళి పండుగకు నోములకు ఎట్లాంటి సంబంధం ఉంటుంది? వాస్తవానికి యస్య వ్రతమాచరే తస్య మనుష్య జీవనం అనేది శాస్త్రవచనం. మనుష్య జన్మ ఎత్తినప్పుడు ఏదైనా ఒక వ్రతం ఆచరించమనేది మనకు చెప్పడం జరిగింది. అందులో అందరికి తెలిసినటువంటి ఒక కొన్నే ఉన్నాయి వ్రతాలు. అందులో ముఖ్యమైనటువంటి సత్యనారాయణ వ్రతం అనుకోండి, దాంతోపాటు ధనలక్ష్మి వ్రతం అనుకోండి, కేదారేశ్వర వ్రతం అనుకోండి, ఇటువంటి వ్రతాలన్నీ కూడా మనకు వస్తాయి. అయితే వాస్తవానికి కూడా ఏ వ్రతం ఆచరించినా కానీ ఆ వ్రత ఫలాన్ని సంపూర్ణంగా అందించేటటువంటి మన సనాతన ధర్మం మంత్రం యొక్క విలువ ఉన్నది. ఇదం ఫలం మయాదత్తం స్థాపితం పురతస్తమా తేనమే సఫలావాప్తర్ భవేత్ జన్మని జన్మని అనేది మనకు పూర్వం చూస్తున్నటువంటి ఏ వ్రతం చేసినా ఈ మంత్రం అనేది చెప్తారు. అలాగే మీరు ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే అసలు దీపావళి అంటే ఏం చేస్తారు? దీపావళి అంటే తరతరాలుగా వంశపారపర్యంగా వచ్చేటటువంటి కేదారేశ్వర వ్రతం ఆచరిస్తారు. కేదారేశ్వర వ్రతము అంటే అది ఒక ప్రకృతికి సంబంధించినటువంటి వ్రతం. ఇది ఎందుకంటే అందరూ చేసుకోవడానికి వీలుగా ఉండదు. ఈ మధ్యకాలంలో ఏదో కొంతమంది ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ అందరిలో చేరాలి కాబట్టి కొత్తగా నియమం వచ్చింది. కానీ పూర్వం ఆ నవమి యొక్క తాడు ఉంటుంది. అది ఎట్లా అంటే మనకు ఎట్లయితే దారంతో నేర్చితే ఎట్లా ఉంటుందో కంకణం కట్టుకుంటుందో అట్లా తెల్ల దారం అనేది ఉంటుంది. అది ప్రకృతి సమానంగా ఏదో పక్షి రూపంలో కానివ్వండి, లేకుంటే ఏదైనా ఒక రూపంలో మన ఇంటి దగ్గర అది ఇంటి మీదైనా కానీ లేకుంటే మన ఇంటి సమీపాన అది దొరికితేనే కేదారేశ్వర వ్రతం చేసుకునేవారు పూర్వం నుంచి కూడా. అటువంటి వాళ్ళే ఉన్నారు. అందుకనే లక్షలో 10,000 మందికే ఉంటుంది. ఇది అందరూ ఆచరించేది కాదు. కాకపోతే ఇప్పుడున్న కాలంలో నోము తాడులు అనేది ఏదైతే అట్లా ఉన్నాయో అవి తయారు చేసి అమ్ముతున్నారు కాబట్టి అవి తీసుకొచ్చి పరమశివుని ఆరాధించాలి మా ఇంట్లో కూడా అనే ఉద్దేశంతో కొంతమందికి చేసుకుంటున్నారు. వాస్తవానికి దీపావళికి ఆచరించాల్సింది 2 వ్రతాలు. ఒకటి కేదారేశ్వర వ్రతము, ఇంకోటి ధనలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతము. అంటే ఈ కేదారేశ్వర వ్రతాన్ని ఎట్లా ఆచరించాల్సి ఉంటుంది? సేమ్ టైంలో ఇదేమో వంశపారపరంగా వచ్చిన వాళ్ళకు ఉన్నటువంటి దాంతో మాత్రమే చేయాలంటున్నారు. సేమ్ టైంలో ధనలక్ష్మికి సంబంధించినటువంటి వ్రతం కూడా ఉంటుంది. ఈ 2 ఎట్లా ఆచరించాలి అసలు? దీనికి ఎలాంటి నియమ నిష్టలు ఉంటాయి? అయితే కేదారేశ్వర వ్రతం ఆచరించే వారు ఏమిటి చేస్తారంటే 3 రోజుల నుంచే ఉపవాసం ఉంటారు. అది మన మొదటి నుంచి వచ్చినటువంటి విషయం. నీసు మధ్యమానం ఏది కూడా ముట్టరు. ఏదైతే మనకు అమావాస్య రోజు వ్రతం ఆచరించేవారు త్రయోదశి నుంచలే ఉపవాస దీక్ష ఉంటారు. ఇల్లంతా శుద్ధి చేసి ఎవరైతే నోములు ఉన్నటువంటి ఆ కుండలు కానీ ఆ నోములు అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ శుభ్రపరచుకొని అవన్నీ కూడా ఇంటి ఆవరకు తీసుకొచ్చేసిన తర్వాత శుభ్రం చేసుకున్న తర్వాత తెల్లవారుజామున చుక్కలు ఉండంగానే ఆ వ్రతాన్ని వాళ్ళు ఆచరించడం జరుగుతుంది. దాంతోపాటు కూడా ఆ వ్రతం మొదలుపెట్టినప్పటి నుంచి మరుసటి రోజు వరకు కూడా ఎవరైనా కానీ మామూలు వ్రతం చేస్తే చేసినటువంటి గంట తర్వాతనో లేకుంటే తెల్లారో మనకు ఉద్వాసన ఉంటుంది. కానీ కేదారేశ్వర వ్రతం ఖచ్చితంగా నిద్ర చేస్తారు, అఖండ దీపారాధన చేస్తారు. ఆ దీపం అంతా ఉన్నంతసేపు కూడా జాగరణ చేసి తెల్లారి అమ్మవారికి అయ్యవారికి నైవేద్య సమర్పణ చేసిన తర్వాతనే వాళ్ళు భోజనం చేసి అప్పుడు ఉద్వాసన పూజ చేస్తారు. ఇది కేదారేశ్వర యొక్క వ్రతం. అయితే అమావాస్య రోజు మనకు ఎట్లా అంటే ధనలక్ష్మి పూజలు కూడా చేసుకునే వాళ్ళు కేవలం సాయంత్రం చేసుకున్నారు. వ్రతం ఆచరించేవారు పొద్దున ఆచరించాలి. ఏదైతే ధనలక్ష్మి వ్యాపారస్తులు ఉన్నారో దాంతోపాటు కూడా ఎప్పుడైతే నిత్యం వంశపార్యంగా వచ్చినటువంటి నాణ్యాలు అనుకోండి అవి ఉన్నాయో, అలాగే పుస్తకాలు కూడా ఉంటాయి. పుస్తకాలలో కూడా ఈ శ్రీకారం కానీ ఓంకారం రాసి అలాగే వాళ్ళు వచ్చినటువంటి వంశపార్యంగా వచ్చినటువంటి అమ్మవారి విగ్రహాలకు దాంతోపాటు ఏంటంటే ఆ ఏదైతే వారి ఉన్నటువంటి సముదాయం ఉన్నదో అది సమృద్ధిగా కావాలని చెప్పేసి వ్యాపారస్తులు సాయంత్రం పూట చేసుకున్నారు. ధనలక్ష్మి పూజ అనేది సాయంత్రం ఆచరించాలి. ఎందుకంటే
మన ఇంట్లో కూడా 6 తర్వాత ఊడ్చుకోవద్దని చెప్తారు. ఎందుకంటే 6 తర్వాత లక్ష్మీదేవి వస్తుంది అనేది అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. కాబట్టి సాయంత్రం ధనలక్ష్మి పూజలు, పొద్దున మనకు కేదారేశ్వర వ్రతం అనేది ఆచరిస్తారు. దాంతోపాటు ఏంటంటే కేదారేశ్వర వ్రతానికి కూడా దానికి 2 రకాలుగా ఆచరించేటటువంటిది ఉన్నది. ఒకటి ఏంటంటే ఆ కంకణి యొక్క దానికి ఉత్తరేణి ఆకుతోనే చేస్తారు. ఉత్తరేణితో ఆకుతో కట్టుకున్నటువంటి ఒక వ్రతం ఉంటుంది. అట్టతదితో ఎట్లయితే కట్టుకుంటారో అదే విధంగా కట్టుకుంటారు. దాంతోపాటు ఏంటంటే మనకు జాజి ఆకు అని ఉంటుంది. ఇప్పుడైతే మనకి ఏదైతే పంచపల్లాలు ఉంటాయో అందులో జాజి అనేది ఒక జావి చెట్టు అని ఉంటుంది. ఆ ఆకుతో కూడా చేసుకునేటటువంటి ప్రక్రియ ఉన్నది. అయితే కేదారేశ్వర వ్రతం ఆచరించే వారికి ఏంటంటే నిత్యం శివుని యొక్క వారి యొక్క ఇష్టదైవము కులదైవంగా మాత్రమే భావించి చేయడం జరుగుతుంది. ఎవరైతే కొత్త నోములు ఉన్నవారు ఈసారి అయితే ఈ వ్రతానికి సంబంధమైనటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మామూలుగా దేనికైనా కానీ తిదిరవార నక్షత్రాలు చూడాల్సిన అవసరం లేదు. ఈ నోముకు ఖచ్చితంగా స్వాతి నక్షత్రం చూసుకోవాలి. అంటే ఈ నోములకు సంబంధించి కూడా చాలా మందిలో ఒకటి ఉంది, దీపావళి ఎప్పుడు చేయాలనేది ఒక మీమాంస ఒకటి ఉంది. రెండోది ఈ వ్రతాలకు సంబంధించి కూడా కేదారేశ్వర వ్రతం కావచ్చు, ఇది నోముకు సంబంధించి కూడా కొంత కన్ఫ్యూజన్లో చెప్తున్నారు. సేమ్ టైంలో కొత్త వాళ్ళు కూడా మళ్ళీ నోము నోచుకోవడానికి, నోము పట్టుకోవడానికి అవకాశం ఉంటుందా, ఎలా ఉంటుంది? కొత్త నోము పట్టుకునే వాళ్ళు మాత్రం ఈ సంవత్సరం పట్టుకోవడానికి లేదు. పాత నోము వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేసుకోవచ్చు. స్వాతి నక్షత్రం అమావాస్య రోజు వచ్చింతనే కొత్త నోములు నోముకోవాలి. అది చెప్పాను కదా, ఆ ప్రక్రియ 2 విధాలుగా ఇప్పుడు నడుస్తున్నది. ఒకటి ఆ నోము తాడు తెచ్చుకొని చేసుకునే వాళ్ళు కొత్తగా, లేదా వాళ్ళకి ఏమైనా శౌచం అంటే సంవత్సర సూతకం కానివ్వండి ఇటువంటి వచ్చిన వాళ్ళు కూడా చేయడానికి వీలుగా లేదు. పై సంవత్సరం స్వాతి నక్షత్రం వస్తే మట్టుకే చేయాలి. ఎవరైతే ఎటువంటి అశౌచం లేకుండా దాంతోపాటు పాత నోముల వాళ్ళు మాత్రం అమావాస్య రోజు మాత్రం నిర్భయంగా 20వ తారీఖు సోమవారం రోజు ఈసారి మనకు ఆ శివుడి యొక్క రోజే కలిసి రావడం అనేది చాలా ధన్యము. ఆ రోజే కేదారేశ్వర వ్రతము. అలాగే మనకు దీపావళి అంటే కేవలము 3 విషయాలు మనం గమనించుకోవాలి. ఆడిబిడ్డలను తీసుకొచ్చి మంగళహారతి ఇచ్చుకోవడమే దీపావళి యొక్క పండుగ. అమ్మవారు నరకాసుని వధించిందే ఎందుకంటే ఆడబిడ్డ సమేతంగా ఆమె ఉండి ఆ రాక్షస సంహారం చేసి అప్పుడున్నటువంటి ఆ రాజ్యాన్ని అంతా కూడా వెలుగులు నింపింది. కాబట్టి దాని ప్రతీకంగా దీపాలు పెట్టి ఆడబిడ్డలను తీసుకొచ్చి దుందుబి కట్టెలు అంటారు, మన దిష్టి పోవడానికి దుందుబి కట్టెలు తిప్పుకోవడం కానీ, లేదా బియ్యపిండి శనగపిండి కలిపినటువంటి మిశ్రమాన్ని కలిపి మనకు దిష్టి తీయడం కూడా జరుగుతుంది. ఇది అసలు మంగళహారతులు ఇచ్చుకోవడం అనేది ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారం. కాబట్టి తెల్లారుజామున స్నానం ముందే మనకు మంగళహారతులు ఇచ్చుకోవాలి. ఇచ్చిన తర్వాతనే ఇంట్లో దేవుని యొక్క అర్చన ఏదైతే మనం కేదారేశ్వర వ్రతలే అనుకోండి, ధనలక్ష్మి పూజలకే అనుకోండి, ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి. దాంతోపాటు మూడవైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే ఎవరైతే ఆ రోజు నుంచి దీపాలు ఇంట్లో ముందు పెడతారో ఆ 40 రోజుల పాటు దీక్ష చేయాలనేది పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారం. అందుకనే మనకు దీపావళి నుంచలే కార్తీక మాసం అయిపోయే వరకు దీపాలు అనేది పెట్టడం అనేది ఆచారంగా వస్తున్నది. అలాగే దాని దీపాలలో కూడా ఏవో దీపాలు పెట్టకూడదు, నువ్వుల నూనెతో వేసినటువంటి దీపాలే పెట్టాలి. శని యొక్క అనుగ్రహం, దాంతోపాటు దీపం అనేది 3 పరబ్రహ్మ స్వరూపం, దీపం జ్యోతిం బ్రహ్మ విష్ణు స్వరూపమైనటువంటిది. అలాగే ఆ గడపకు మనం శుక్రవారం అనేది ఇప్పుడు చేస్తున్నారు. నిత్యం గడపం గడేది అనేది చాలా రోజుల నుంచి నడుస్తుంది. కాబట్టి ఈ 40 రోజులైనా మన ఏదైతే ఇంట్లోకి వెళ్ళి దాటేటటువంటి గడపకు పూజ చేసినా కానీ ఆ మహాలక్ష్మి మన ఇంట్లో స్థిరత్వంగా ఉంటుందని ఇది ఒక ఆచరణ వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం ఈ మంగళహారతులు కావచ్చు, దీపావళి పండుగ ఏ రోజు జరుపుకోవాలి? 20వ తారీఖు 20వ తారీఖు మంగళహారతులు వ్రతము అమావాస్య రోజు ఆచరించాలి. తెల్లారి ఏదైతే 21వ తారీఖు ఉన్నదో ఆ రోజు ధనలక్ష్మి పూజలు కానీ, నరకాసుర వధ కానీ, ఇవన్నీ ఏదైతే బాణాసంచం కాచే వాళ్ళు కూడా కాల్చవచ్చు. సో ఇదే కార్తీక మాసం కూడా స్టార్ట్ అవుతుంది. ఈ దీపావళి నుంచి కార్తీక పౌర్ణమికి కూడా చాలామంది నోములు నోచుకోవడం కావచ్చు, లేదా 6 రోజు కూడా ఆచరిస్తారు. ఈ కార్తీక మాసంకు ఈ దీపావళికి ఎట్లాంటి ట్రెడిషన్ ఉంటుంది? తర్వాత ఈ కార్తీక పౌర్ణమికి కూడా ఎలాంటి పూజలు చేస్తారు? ఇంతకుముందు మీరు చెప్పిన విధంగా అంటే మనకు మాసానాం కార్తీకం శ్రేష్టం అనేది శాస్త్రవచనం. కార్తీక మాసం దామోదర మాసము అంటారు. అటు శివునికి విష్ణువుకి ప్రీతికరమైనటువంటి మాసం. ఎవరైతే ఎటువంటి శివకేశవులకు భేదం లేకుండా పూజలు చేస్తారో వాళ్ళకి మంచి ఫలితాన్ని అందిస్తుంది. దాంతోపాటు కార్తీక మాసం చెప్పాను కదా, ఎవరైతే ఒకవేళ ఈ నోము పడని వాళ్ళు ఉన్నారు, ఇంట్లో ఎవరికైనా మహిళలకు పడని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు పౌర్ణమి లోపల కూడా నోముకోచేటటువంటి ఒక సిద్ధాంతం మన దగ్గర నడుస్తున్నది. కాబట్టి కార్తీక పౌర్ణమి అంటే
365 రోజు వత్తులు, అలాగే ఉసిరిక, ధాత్రినారాయణ పూజ, శివునికి అభిషేకం. ఆ రోజు ఎవరైతే 365 వత్తులు ముట్టిస్తారో సంవత్సరం ముట్టించినటువంటి దీపదోషాలు కూడా తొలగిపోతాయి. దాంతోపాటు కార్తీక మాసం అనేది ప్రతి ఒక్కరికి ఇష్టమైనటువంటి మాసం. ఎందుకంటే ఏదైనా వాళ్ళకు మనసులో కలిగినటువంటి కోరిక నెరవేరాలి. వనభోజనాలే అనుకోండి, ధాత్రినారాయణ కళ్యాణాలే అనుకోండి. దాంతోపాటు ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శైవ క్షేత్రానికి మా సమీపాన ఉన్నటువంటి దేవాలయాలు కానీ అన్నీ కూడా అభిషేకించేటటువంటి ఒక పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసం. దీపావళి పండుగ మాత్రం 20వ తారీఖు నాడు సోమవారం, అది శివుడికి ప్రీతికరమైనటువంటి సోమవారమే కావడం ఈ సంవత్సరం విశిష్టత ఉంది. అయితే స్వాతి నక్షత్రోతి అమావాస్య వచ్చిన సంవత్సరం మాత్రమే కొత్త వారికి నోచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈసారి అలాంటి అవకాశం లేదు. కేవలం రెగ్యులర్గా గత సంవత్సరం నుంచి కూడా ఎక్కడ బ్రేక్ కాకుండా ఏదైతే వ్రతం ఆచరిస్తున్నారో కేదారేశ్వరి వ్రతం, వాళ్ళు మాత్రమే ఈ ఏడాది వ్రతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది వేద పండితులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.